తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల మరుగుజ్జులు మహిళలు సదరం ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరూ హాజరై మన యొక్క సభని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నా. ఇంకోటి, మనకు న్యాయమైన డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో, ఇందిరమ్మ ఇళ్లలో డబుల్ బెడ్రూమ్ కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలి, మరుగుజ్జు కుటుంబానికి 35 కేజీల అంత్యోదయ కార్డు ఇవ్వాలి, సాంస్కృతిక పర్యాటక శాఖ దేవాదాయ శాఖలో బ్యాక్లాగ్ పోస్టులను అవుట్సోర్సింగ్ ద్వారా మనకు ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నా. మరుగుజ్జులకి 40% ఉంటేనే రిట్రో ఫిట్టెడ్ మోటార్ వెహికల్ కంపల్సరీ ఇవ్వాలి. మనకు ఈరోజు గవర్నమెంట్ ఏదైతుందో మనకు మోటార్ వెహికల్ వంచింది, కానీ మనకి ఇంతవరకు తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఒక్క మరుగుజ్జు కూడా మోటార్ వెహికల్స్ ఇవ్వలేదు. ఎందుకంటే మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, అడుగుతున్నది ఎందుకంటే, మా కనీసం మేము ఏదో ఉపాధి చేసుకోవడం కోసమో, జాబ్ చేసుకోవడం కోసమో, లేకపోతే ఏదైనా చిన్న చిన్న వ్యాపారస్తులు చేసుకోవడం కోసమో మాకు వెహికల్ ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి మోటార్ వెహికల్ సైకిల్ ఇవ్వాలి, ఉపాధి హామీ చూపించాలి, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఉద్యోగ అవకాశాలు అంటే నీకు ఫస్ట్ జాబ్ నేనే సిగ్నేచర్ చేస్తా అని చెప్పేసి ఏదైతే హామీ ఇచ్చిండో ఆ హామీ ప్రకారం రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకోవడం మరుగుజ్జుల యొక్క ఘనత. అది అందరూ చప్పట్లతో రేవంత్ రెడ్డి గారికి చప్పట్లతో గణనీయంగా. అందుకే విధంగా మరుగుజ్జులకి ఏదైతే బడ్జెట్లో ముందర పెట్టిండో సబ్జెక్ట్లో పెన్షన్ 6,000 పెంచుతా అని చెప్పేసి, వికలాంగులకు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అందేలా చూస్తామని చెప్పేసి హామీలు ఇవ్వడం జరిగింది. దివ్యాంగులకు పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఎప్పుడైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉంది. హామీలు ఇంతవరకు నెరవేర్చడం లేదు. బస్సులలో మనకు అన్ని బస్సులలో ఫ్రీ అని చెప్పేశారు తెలంగాణ మొత్తం. ఇంతవరకు అది కూడా అమలు కాలేదని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అది కావాలని అమలు చేపిస్తారని చెప్పేసి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. కావాలని మనకు మరుగుజ్జులకు ఏదైతే రేపు ప్రోగ్రాంలో ఉదయం 11 గంటలకి అసెంబ్లీ దగ్గర తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర నుంచి మరుగుజ్జుల అమరవీరుల దగ్గర నివాళులు అర్పిస్తూ ఆ నుంచి రవీంద్ర భారతికి చిన్న ర్యాలీగా బయలుదేరి మన తెలంగాణలో ఉన్నటువంటి అమరవీరులకు నివాళులు అర్పించి రవీంద్ర భారతిలో మన ప్రోగ్రాం స్టార్ట్ కాబోతుంది. అధిక సంఖ్యలో ఎవరైతే తెలంగాణ మరుగుజ్జులు ఉన్నారో వాళ్ళందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని నేను కోరుకుంటున్నా. అదే మరుగుజ్జులకు ప్రజాసేవలో కావచ్చు, ప్రతి ఒక్కరు మానవులు కావచ్చు, ప్రజాసేవకులు కావచ్చు, ప్రతి ఒక్కరు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు మా కోసం సేవ చేయవలసిందిగా కోరుచున్నాము. ఎందుకంటే మేము మరుగుజ్జులు ఉండి బయటికి వెళ్తే చిన్న చూపుతోటి మమ్మల్ని విచక్షణ రహితంగా మమ్మల్ని చూడడం జరుగుతుంది. దానికి మీ మానవత్వాన్ని మీకు కోల్పోయి మాకు బాధలు అనేటివి చాలా ఉన్నాయి. దాన్ని చెప్పుకోలేకపోతున్నాము, మేము బయటికి రాలేకపోతున్నాము. మీరందరూ బయట సమాజం ఏదైతుందో మా మీద ప్రేమ ఆప్యాయతలు చూపిస్తే మేము బయటకు వచ్చి ఏ రకంగానైనా జాబులు చేయడానికి కానీ దేనికైనా మేము సిద్ధంగా రెడీగా ఉన్నామని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. నా పేరు శ్రీనివాస్, మరుగుజ్జు సంఘంలో ఒక నాయకుడిని. నేను చెప్పుకుంది ఒకటే ప్రభుత్వానికి, అయ్యా మా బాధలు చూడండి, మా హైట్ చూడండి, మేము ఇట్టే ఉన్నాం, మా భార్యలు ఇట్టే ఉండు, మాకు చేసుకోవడానికి ఏం ఉపాధి దొరకదు. మీకు కనిపిస్తుంది, మీకు అందరూ నార్మల్గానే ఉన్నారు, అందరూ వాళ్ళు చేసుకోగలుగుతారు, కానీ మమ్మల్ని చూడండి, మేము ఏం చేయగలుగుతాం? మాకు ఏ చేయరాదు, మాకు తోచింది ఏదన్నా సహాయం చేయరు. బ్యాంకులో రుణాలు ఇస్తారు, సబ్సిడీ ఇప్పియండి, కొద్దిగా ఏదైనా చేసుకొని బతుకుతాము, లేదంటే ఏదైనా బైకులు ఇప్పియండి. చూడండి, మమ్మల్ని బాగా అర్థం చేసుకోండి. మేము ఇట్నే ఉన్నాం, మా భార్య పిల్లలు ఇట్నే ఉన్నారు, మాకు ఏదైనా ఉపాధి కల్పించండి. మేము అందరినీ చూస్తారు బాగానే, రేవంత్ రెడ్డి సార్ అందరినీ చూస్తున్నారు, కానీ ఒకసారి మా కళ్ళు కూడా గమనించండి, మమ్మల్ని కూడా ఒకసారి చూసుకోండి, మా బాధలు మీరు అర్థం చేసుకోండి. అదే మాకు కావాలి. మా ఎక్కువ డిమాండ్స్ ఏముండవు సార్. మాకున్న చిన్న చిన్న హామీలే ఉన్నాయి. అవి మీరు తలుచుకుంటే ఇంత చిటుకుల పని అవుతుంది. కానీ కొద్దిగా మమ్మల్ని గమనించి మమ్మల్ని కోరికలు చూడండి సార్. మేము ఏం అడుగుతలేము, మేము పెద్ద కోరికలు అడుగుతలేము, చిన్న డిమాండ్సే అడుగుతున్నాం. అవి మీరు చేయాలంటే ఎంత సింపుల్గా అవుతుంది. మా మీద కొద్ది దయ ఉంచి మా కోరికలను నెరవేర్చాలని కోరుతున్నాను. జాబులు ఇవ్వట్లేదు, మేము జాబులు చేయలేమా అండి? చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇండ్లు ఇచ్చిర్రు, మాకు కొందరికి ఇచ్చిర్రు ఇండ్లు. అవి ఎన్నో అంతస్తు మీద ఇచ్చిర్రు, 4వ అంతస్తు 5వ అంతస్తు. లిఫ్ట్ లేవు, మేము ఎట్లా ఎక్కగలుగుతాం? డిజబుల్ మేము. మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని మాకు రాజీవ్ గృహ కల్పనలో ఇచ్చిర్రు. అవి ఏం చేసుకోవాలి? మేము మొత్తం పాడుపడ్డా. ఏమన్నా అంటే మీకు సాయం చేస్తున్నాం గవర్నమెంట్ నుండి అంటారు. ఏం సాయం చేస్తున్నారు? మాకు అందరికి ఇచ్చినట్టు 4,000 పెన్షన్ ఇస్తారు. ఒక్కింట్లో ఇద్దరు ముగ్గురు వికలాంగులకు ఉంటే ఒక్క వికలాంగుకే వస్తుంది, అందరికి వస్తలేదు. మాకు జాబులు లేవు.
కావాలంటే ఒక్కొక్కరు ఇళ్ళకి వచ్చి చూడండి మీరు. మేమేమో వాస్తవమే చెప్తున్నాం. మేమైతే ఇదంతా ఏంది ప్రభుత్వంది చాలా ఖండిస్తున్నామండి. మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జాబ్లు కావాలి, మాకు ఇండ్లు కావాలి, మాకైతే అన్ని ఫ్రీ కావాలండి. ఫ్రీ కావాలి, మీకు ఫ్రీ ఇస్తున్నాము అని అంటే ఎవరికి ఫ్రీ ఇస్తుర్రు? ఏమి ఇస్తుర్రు? మాకు జాబులు ఉన్నాయా? మేము కూడా చేయగలుగుతాం. మాకు కూడా జాబులు ఇవ్వండి. మాకు జాబ్ ముంగడ పెట్టి మీరు చెయ్యలేదంటే మీరు చెప్పండి. మేము ఎట్లా చెప్తున్నామో మీరు అట్లా చెప్పండి. ఇది నేను కోరుకునేది. నా బాధ ఏంటంటే మేము 7 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. అన్ని గవర్నమెంట్స్ వస్తున్నారు పోతున్నారు కానీ మాకు ఏం సహాయం చేస్తలేదు. ఇల్లు గురించి చాలా తిరిగినా మాకు ఇక ముగ్గురం హ్యాండిక్యాప్. బాబు కూడా ఇట్లా ఉన్నాడు, నా హస్బెండ్ కూడా ఇట్లానే ఉన్నాడు, ఒక పాప ఉంది. ఏం సహాయం చేయమంటే గవర్నమెంట్ చేస్తలేదు. ఈ గవర్నమెంట్ అయినా చేస్తుందేమో అని కోరుకుంటున్నామండి.